హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ GT Neo 2 మోడల్ అయితే మీరైతే చూసుకోవచ్చు. డిస్ప్లే అయితే మనకి లిక్విడ్ అయితే ఫామ్ అయింది ఫ్రెండ్స్. మీకైతే బ్లూ కలర్లో అయితే మీకు చూడొచ్చు, ఇంక్ టైప్లో వస్తుంది కదా డిస్ప్లే మొత్తం. అలా మీకు చిన్న డాట్ వచ్చి ఫస్ట్ మీకు టోటల్గా మీకు డిస్ప్లే మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇది ఈ పిక్సెల్స్ అన్నీ బర్న్ అవుతా వచ్చేసి మొత్తం పూర్తిగా అయితే ఆగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది AMOLED డిస్ప్లేస్ అన్నీ అంతే, మీకు ఇలాగే జరుగుతాయి. OLEDs కూడా అంతే. అది ప్రెజర్ ఏమన్నా మీకు ఎక్కువ పడినా కింద పడినా కానీ మీకు అది లిక్విడ్ అనేది మనకి ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఎక్కువ ప్రెజర్ అనేది పడకూడదు. వెయిట్ ఏమన్నా పడినా మీకు దాని మీద మొబైల్ మీద మీకు ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా కింద పడినప్పుడు కూడా వస్తుంది కొంతమందికి అయితే. మీరైతే చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒకసారి పవర్ ఆఫ్ అయితే చేద్దాం. పవర్ ఆఫ్ అయితే అయింది ఫ్రెండ్స్ మొబైల్ అయితే. నెక్స్ట్ నేను సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. సిమ్ ట్రే అయితే చూడొచ్చు, మనకి డౌన్ సైడ్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లోయర్తో అయితే ఓపెన్ చేస్తున్నాను. టెంపరేచర్ అయితే నేను 160 నుంచి 180 వరకు మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. బ్యాక్ డోర్ మనకి గ్లాస్ బాడీ వస్తుంది. ఇది కొంచెం కొంచెం అయితే ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు అది గ్లాస్ అనేది మీకు స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు టైట్గా అది గ్లాస్ అనేది మీరు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే గ్లాస్ అనేది బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్. అదైతే మీరు గమనించాలి. హీట్ ఇచ్చుకుంటా మీకు కొద్దిగా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి బ్యాక్ డోర్ అనేది. మనం అయితే చూసుకోవచ్చు, మనం కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం. బ్యాక్ డోర్ అయితే మనకి రిమూవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి. నెక్స్ట్ అయితే ఇంకా స్క్రూస్ అన్ని ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను. స్క్రూస్ అయితే మనం ఓపెన్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే క్లిప్ అయితే ఉంటుంది కెమెరాది. అది మాడ్యూల్ అయితే మనం రిమూవ్ అయితే చేసుకుని దాని కింద అయితే మనకి స్క్రూస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ స్క్రూస్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలి. చాలామంది అది మాడ్యూల్ తీయకుండా బ్యాక్ డోర్ హౌసింగ్ అనేది మనం ఓపెన్ చేసేస్తూ ఉంటారు. అది ఏమో ఓపెన్ అవ్వదు మీకు, ఎందుకంటే మీకు స్క్రూస్ ఉంటాయి దాని కింద. 2 స్క్రూస్ 3 స్క్రూస్ కానీ ఉంటాయి. అది చూసుకోవాలి మీరు. మనకైతే చూసుకోవచ్చు, హౌసింగ్ అయితే మనకి రిమూవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా CC బోర్డ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను, చూడవచ్చు మీరు. CC బోర్డ్ అయితే రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్ అయితే డిస్కనెక్ట్ అయితే చేశాను, చూడవచ్చు. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇప్పుడు రియల్మీ GT Neo 2 మనం ఇప్పుడు వేస్తున్న డిస్ప్లే ఇదైతే. ఒకసారి కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేసుకున్నాక మనం అనేది పార్ట్స్ అన్నీ న్యూ డిస్ప్లేలోకి ఫిట్ చేద్దాం. ఒకసారి మొబైల్ అయితే ఆన్ చేసి చెక్ చేద్దాం. చూడవచ్చు మనకి రియల్మీ అనే వచ్చింది. బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. బూటింగ్ అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేశాను. పాస్వర్డ్ అయితే అన్లాక్ చేశాను. ఒకసారి మనం డిస్ప్లే మొత్తం పూర్తిగా అయితే చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బ్రైట్నెస్ అయితే ఫుల్గా పెట్టి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా పవర్ సేవింగ్ మోడ్ ఏమన్నా ఉంటే మీకు బ్రైట్నెస్ అనేది ఫుల్గా రాదు ఫ్రెండ్స్. అది కూడా చెక్ చేసుకోవాలి మీరు. బ్యాటరీ సేవింగ్ మోడ్ ఉంటుంది దాంట్లో, మీకు ఆ ఆప్షన్ ఆన్లో ఉంటే మీకు బ్రైట్నెస్ ఎంత పెట్టినా పూర్తిగా పెట్టినా మీకు బ్రైట్నెస్ అనేది లిమిట్గా వస్తుంది. అది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా వైట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టి మీరు డెడ్ పిక్సెల్స్ అని ఉన్నాయేమో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. పిక్సెల్స్ అనేవి మనకి ఉంటాయి, చిన్న డాట్స్ కింద ఉంటాయి, అవి అన్నీ ఉన్నాయేమో అది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టి చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అయితే ఇప్పుడు టచ్ అయితే నేను చెకింగ్ అయితే చేస్తున్నాను, చూడవచ్చు. మొత్తం పూర్తిగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్ ఎడ్జెస్లో మొత్తం టోటల్గా చెక్ చేసుకున్నాక మీకు టచ్ అనేది ఎక్కడైనా ప్రాబ్లం అనిపిస్తే ఒకసారి కనెక్టర్ అనేది క్లీన్ చేసుకోండి. డిస్ప్లే కనెక్టర్ మళ్ళీ ఒకసారి ఫిక్స్ చేసి మళ్ళీ మీరు పెట్టి చెక్ చేసుకోండి. మీకు అప్పుడు కూడా అలాగే టచ్ అనేది ప్రాబ్లం వస్తుందంటే ఒకసారి డిస్ప్లే అయితే చేంజ్ చేసుకోండి. మ్యాక్సిమం అంటే డిస్ప్లేలో మీకు ప్రాబ్లం ఉంటేనే అది మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది.
టచ్ అనేది అవ్వకుండా ఉండడం పర్టికులర్ ఒక ఏరియాలో అయితే మనకైతే చూసుకోవచ్చు. మనం అయితే టచ్ అయితే చెకింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా పవర్ ఆఫ్ అయితే చేస్తున్నాం చూడొచ్చు. పవర్ ఆఫ్ అయితే కూడా మనకి ఆఫ్ అయితే అవ్వింది. పవర్ ఆఫ్ అయిన వెంటనే మీరు ఒక 10 సెకండ్స్ వెయిట్ చేయండి, అది పూర్తిగా అనేది ఆఫ్ అవుతుంది. లేదంటే మనకి ఇక్కడ స్క్రీన్ ఆఫ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ ఉంటుంది. అయితే బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేసి డిస్ప్లే అనేది రిమూవ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాటరీ కూడా రిమూవ్ అయితే చేస్తున్నాను చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా వాల్యూమ్ బటన్ స్ట్రిప్ ఏదైతే ఉందో అదైతే మనం ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాక మనకి నెట్వర్క్ కేబుల్స్ అనేవి బయటకు వస్తాయి ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ కేబుల్స్ అన్ని కేబుల్స్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. సీసీ బోర్డ్ కేబుల్, నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కేబుల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఫ్లెక్సెస్ అన్నీ కూడా రిమూవ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ అయితే మదర్ బోర్డ్ స్క్రూ అయితే రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ అయితే బయటకి అయితే మనం ఓపెన్ అయితే చేస్తున్నాం చూడొచ్చు. బ్యాక్ కెమెరాగా అయితే మీకు గ్లూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే రిమూవ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి, టైట్గా వస్తాయి. న్యూ డిస్ప్లేలో అయితే మనం ఇప్పుడు అన్ని పార్ట్స్ అన్నీ రిమూవ్ అయితే చేసుకుందాం. ఓల్డ్ డిస్ప్లేలో అన్ని పార్ట్స్ అన్నీ రిమూవ్ చేసి న్యూ డిస్ప్లేలోకి అయితే వేసుకుందాం. అయితే నేను యూస్ చేస్తున్నా. ఫస్ట్ అయితే మనం ఇయర్ స్పీకర్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాం చూడొచ్చు. ఇయర్ స్పీకర్ అయితే మనం రిమూవ్ చేసిన డస్ట్ అయితే ఉంది, అదైతే క్లీన్ చేసుకొని న్యూ డిస్ప్లేలో అయితే మనం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం. చూసుకోవచ్చు మనకి, ఎందుకంటే గ్లూ స్టిక్కర్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకి స్టిక్కర్ తీసిన వెంటనే మనకి గ్లూ అనేది మనకి ఫిట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనకి ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అదైతే మనం తీసాం, ఇప్పుడు రిమూవ్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ దీనికైతే న్యూ డిస్ప్లేకి అయితే మనకి డస్ట్ అది పడకుండా స్టిక్కర్ అయితే ఉంటుంది, అదైతే రిమూవ్ చేసుకొని మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనం ప్రాపర్గా కూర్చోబెట్టాలి. లేదంటే మీకు ఫింగర్ ప్రింట్ అనేది మీకు సరిగ్గా ప్రాపర్గా వర్క్ అవ్వదు, అది సరిగ్గా పెట్టకపోతే మీరు డస్ట్ అనేది ఏమన్నా ఉన్నా మీకు ఫింగర్ అనేది సరిగ్గా రీడ్ చేయదు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వైబ్రేటర్ అయితే ఉంది చూడొచ్చు. వైబ్రేటర్ అయితే మనం ఇప్పుడు రిమూవ్ అయితే చేసి న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే కవర్స్ అన్నీ రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. గ్లూ కవర్స్ అయితే మనకి న్యూ డిస్ప్లేకి అయితే కవర్స్ అయితే వస్తాయి మొత్తం, అవన్నీ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నా. కవర్స్ అయితే మొత్తం అన్నీ అయితే రిమూవ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు కవర్స్ అనేవి అన్నీ రిమూవ్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ అయితే ఫిట్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే నెక్స్ట్ ఇంకా నెట్వర్క్ కేబుల్స్ అయితే చూడవచ్చు మీరు. నెట్వర్క్ కేబుల్స్ అయితే కూడా మనం ప్రాపర్గా అయితే ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. అవి మీకు సైడ్కి ఉండి లోపల మీకు గ్లూ అనేది వస్తాడు, ఆ గ్లూలో మనం ఫిట్ చేయాలి. నెక్స్ట్ అయితే డిస్ప్లే ఫ్లెక్స్ అయితే చూడవచ్చు. మనం అయితే ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ అయితే ఫిట్ చేస్తున్నాను. దాని గ్యాస్ కట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ డిస్ప్లేకి అయితే. మనకి డిస్ప్లే కనెక్టర్ అనేది మూవ్ అవ్వకుండా మీకు అటు ఇటు గ్యాస్ కట్ అయితే మనం వేసుకోవాలి. అది న్యూ డిస్ప్లేకి ఆటోమేటిక్గా కంపెనీ కూడా ఇస్తాడు. నెక్స్ట్ అయితే కనెక్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, డిస్ప్లే కనెక్టర్ అయితే. నెక్స్ట్ ఇంకా నెట్వర్క్దే సెక్షన్ అయితే మీకు లెఫ్ట్ సైడ్లో అయితే చిన్నది ఇచ్చాడు మీకు. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ కూడా ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను.
నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డ్ అయితే మీకు లాక్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్కి పెట్టి మీరు వెనకాల లాక్ అయితే వేయాలి, లాక్ వస్తుంది. మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీకు లాక్ అనేది ప్రెస్ చేస్తే మనకు లాక్ అనేది అయిపోద్ది ఫ్రెండ్స్, ఇంకా సీసీ బోర్డ్ అనేది కదలదు. నెక్స్ట్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ది అయితే కనెక్టర్ అయితే కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకా సీసీ బోర్డుకి అయితే కనెక్టర్ అయితే ఇచ్చాడు కదా ఫ్లెక్స్, అదైతే కనెక్ట్ చేశాను, మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ అయితే స్టిక్కర్ అయితే గ్లూ స్టిక్కర్ అయితే ఈ సైడ్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్, సైడ్ వాల్యూమ్ బటన్స్కి అయితే అదైతే రిమూవ్ చేసి బటన్స్ అయితే నేను ఫిట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాటరీ అనేది మీరు ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఫిట్ చేయండి ఫస్ట్ టైం, ఇంకా కదలడం అనేది జరగదు అది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డు స్క్రూస్ అయితే ఉన్నాయి, అవన్నీ స్క్రూస్ అన్నీ వేసుకుంటున్నా. ఫిట్టింగ్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ అయితే హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. హౌసింగ్ అయితే మనకి లాక్ అవుతుంది, లాక్ అంటే మనం ప్రెస్ చేస్తే అవుతుంది. నెక్స్ట్ అయితే స్క్రూస్ అన్నీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను. వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ అయితే చేశా. మొబైల్ అయితే ఆన్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి లోపు ఆన్ అవుతూ ఉంటుంది మనకి మొబైల్ అనేది. వెనకాల కెమెరా క్లిప్ అయితే ఫిట్ చేస్తాను. నెక్స్ట్ అయితే సిమ్ ట్రే అయితే వేస్తున్నాను, మీరైతే చూసుకోవచ్చు. మనకి మొబైల్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. టచ్ అనేది ఒకసారి మళ్ళీ చూస్తున్నాను ఫ్రెండ్స్, టచ్ ఆన్ మనకి ఏమన్నా ఆగిందా లేదా ఏంటనేది. ఒకసారి ఏమవుతుందంటే కనెక్టర్ సరిగ్గా మనం ఫిట్ చేయకపోతే మనకి టచ్ అనేది సరిగ్గా ప్రాపర్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి అయితే మీకు మోడల్ అనేది చూపిస్తాను, చూడొచ్చు. సెట్టింగ్స్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. అబౌట్ డివైజ్లోకి రండి, మీకైతే చూసుకోవచ్చు డివైజ్ నేమ్. ఇక జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. రియల్మీ GT Neo 2 5G డివైజ్ నేమ్, మోడల్ నెంబర్ అయితే చూసుకోవచ్చు మీరు, RMX 3370. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు మోడల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇంకా బ్యాక్ అయితే వద్దాం. మనకి బ్యాక్ అయితే వచ్చాం కదా, ఒకసారి ఫింగర్ ప్రింట్ అయితే చెక్ చేసుకుందాం. యాడ్ చేసి ఫింగర్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు. ఫింగర్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదైతే ఒరిజినల్ డిస్ప్లే కాబట్టి 100% వర్కింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు. మనకి వీడియో అనేది కొంచెం ఫార్వర్డ్ చేసింది కాబట్టి యాడింగ్ టైంకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, దానివల్ల చూడొచ్చు. అన్లాక్ అయితే అవుతుంది మనకి. 2 టైమ్స్ అయితే చేశాను ఇప్పటికి. ఒకసారి మళ్ళీ అయితే చేస్తాను చూడండి. అన్లాక్ అయితే మనకి పర్ఫెక్ట్గా అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇంకా పైన 2 లేయర్స్ కవర్స్ ఉన్నాయి, ప్రొటెక్షన్ కవర్స్. అవి కూడా రిమూవ్ చేస్తే మీకు ఇంకా ఫాస్ట్గా అవుతుంది. ఫింగర్ అయితే రిమూవ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. రిమూవ్ అయితే అయిపోయింది. మొబైల్ అయితే ఫిట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్, ఫిట్టింగ్ చేసుకుందాం. బ్యాక్ డోర్ వేసి ఫస్ట్ అయితే గ్లూ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. గ్లూ అనేది మీరు ఈక్వల్గా వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకుంటే మీకు బయటకు అనేది వచ్చేస్తుంది, అది మీకు ప్రాబ్లం కింద ఉంటుంది. గ్లూ అనేది ఫిట్టింగ్ అనేది సరిగ్గా కూడా రాదు మీకు. గ్లూ ఎక్కువ వేసుకుంటే మీకు బయటికి చిరాగ్గా కనిపిస్తుంది. మీరైతే చూసుకోవచ్చు. బ్యాక్ డోర్ అయితే ఫిక్స్ చేస్తున్నాను ఇప్పుడు. అయితే ఒకసారి ప్రెస్ చేసి కొంచెం మొత్తం గ్లూ అనేది మొత్తం టచ్ అవ్వాలి మనకి బ్యాక్ డోర్కి. లోపల అనేది మనకి ప్రెస్ చేసినప్పుడు ఆ బ్యాక్ డోర్కి అనేది మొత్తం పూర్తిగా గ్లూ అనేది టచ్ అవుతే మనకి గమ్ముని మనకి ఫిట్టింగ్ అది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు గ్లూ అనేది టచ్ అవ్వదు, ఇలా పెట్టేసి మీరు వదిలేస్తే. పైన అయితే లేయర్ అయితే ఒకటి తీసేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకో లేయర్ అయితే ఉంది, స్క్రీన్ ప్రొటెక్టర్.
మీరైతే చూసుకోవచ్చు. ఇంకో లేయర్ అయితే ఉంది దానికి. నెక్స్ట్ అయితే రబ్బర్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్యాక్ డోర్ గురించి రబ్బర్స్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే గ్లూ అనేది మనం నార్మల్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి కంపెనీ నుంచి అయితే మనకి మిషన్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి దీనికి మనకి తేడా వస్తుంది. ఈ రబ్బర్స్ అయితే మనం వేసుకొని ఒక జస్ట్ 1 అవర్ ఉంచుకుంటే గ్లూ అనేది డ్రై అయిపోతుంది. లేదంటే 2 అవర్స్ అయినా ఉంచుకోవచ్చు మీరు, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. మనకైతే సెన్సార్ అయితే బ్లాక్ చేసింది. రబ్బర్ అయితే సైడ్కి అయితే పెట్టుకున్నాం కదా, మనకి సెన్సార్ బ్లాకింగ్ అయితే వెళ్ళిపోయింది, చూసుకోవచ్చు మీరు. ఒకసారి అన్లాక్ చేసి బటన్స్ అనేది చెక్ చేయలేదు ఫ్రెండ్స్. వాల్యూమ్ బటన్స్ అప్ అండ్ డౌన్ చేసి చెక్ చేసుకుందాం. వాల్యూమ్ బటన్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ కెమెరాస్ అయితే చెక్ చేస్తున్నాను, మీరైతే చూడవచ్చు. ఫ్రంట్ కెమెరా అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాక్ కెమెరా కూడా పూర్తిగా చెక్ చేస్తున్నాను, 2 కెమెరాస్. ఇదైతే మనం రిమూవ్ చేసింది ఫ్రెండ్స్, ఓల్డ్ డిస్ప్లే ఇది, రైట్ సైడ్లో ఉన్నది. మనమైతే వేసింది ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్న డిస్ప్లే అయితే మీరైతే చూసుకోవచ్చు. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అయితే అవ్వింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ న్యూ వీడియోలో మళ్ళీ కలుద్దాం.